క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మన యేసయ్య నామంలో మనం అందరూ ఈ స్థలంలో కలుస్తున్నాం. ఆమేన్. యెహోషువ 7వ అధ్యాయంలో వాళ్ళు హాయి అనే ప్రాంతానికి, ఎరికో ప్రాంతం నుంచి దేవుడు ఎరికో ప్రాంతంలో ఒక గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. గొప్ప విజయం. ఆ విజయం ఇచ్చిన తర్వాత హాయి అనే ప్రాంతానికి పోతున్నారు. వీరు ఐగుప్తు నుంచి పస్కాని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు సుమారు ఒక 10 లక్షల మంది దగ్గరికి అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం జయించుకుంటూ ఒక్కొక్క ప్రాంతం జయించుకుంటూ వాళ్ళు ఒక ప్రాంతంతో వస్తున్నారు. ఎరికో పట్టణాన్ని జయించి ఇప్పుడు హాయిన ప్రాంతము చాలా చిన్న ప్రాంతం. హల్లెలూయా. హాయి వెళ్ళి చాలా చిన్న ప్రాంతం. చూడండి, మన జీవితంలో చాలా ఓటమి ఉంటుంది. అనుకున్నది సాధించలేకపోతాం, అనుకుని నెరవేర్చలేకపోతున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు ఉంటుంది, కొన్నిసార్లు మన జీవితంలో అవమానం ఉంటుంది, కొన్నిసార్లు మన జీవితంలో నిందలు ఉంటుంది. చేయలేని తప్పు కూడా నిందలు భరించాల్సి వస్తాయి. కారణం ఏమంటే మనము ఈ భూమి మీద పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. పోరాటం ఖచ్చితంగా ఈ దేహానికి, ఈ ఆత్మకు పోరాటం ఉంటుంది. హల్లెలూయా. అందువలన ఓడిపోవడం కారణము ఎందుకు అంటే ఈ యెహోషువ 7వ అధ్యాయంలో క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ గడిచిన సంవత్సరం, ఈ 2023లో ఎన్నో అనుకుని సాధించలేకపోయినావేమో, నీ కళ నెరవేరలేకపోయిందేమో, ఒకవేళ నువ్వు ఊహించింది, నువ్వు కళ్ళ కన్నది నెరవేరలేకపోయిందేమో. కానీ నెరవేరకపోవడానికి కారణం ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఆయన చిన్న ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినారు. మనం ఓడిపోతాం చాలా సమయంలో, కానీ దేవుని అడగాలి. హల్లెలూయా. ప్రభుని అడగాలి. ప్రభు అడిగితే, ప్రభు మనలో ఏం తప్పు ఉందో, మనం ఏం పాపం చేశామో దేవుడు క్లియర్గా చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? క్లియర్గా చెప్తాడు. నీలో ఏ తప్పు ఉంది, మనలో ఏ పాపం మనం ఉందన్నో దేవుడు చెప్తాడు. నీలో ఇది ఉంది, అందుకే నువ్వు ఓడిపోయినావు, అందుకే నువ్వు నష్టపోయినావు అని ప్రభు చెప్తాడు. చూడండి, ఇక్కడ ఈ హాయిల ప్రాంతంలో, ఇక్కడ మన ఈ హాయిల ప్రాంతంలో యూదా గోత్రం పట్టబడుతుంది. ఈ యూదా గోత్రంలో ఆకారంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి వలన, ఇతను చేసిన పాపం వలన తన కుటుంబమే, అబుసుకు తెలియని చిన్న పిల్లలు కూడా రాళ్ళతో పట్టబడి చంపబడ్డారు. చూడండి, ఈరోజు కుటుంబంలో పెద్దగా ఉండొచ్చు, ఈరోజు కుటుంబంలో తండ్రిగా ఉండొచ్చు. తండ్రి చేసిన పాపం వలన పిల్లలు అనుభవిస్తారు. హల్లెలూయా. తండ్రి చేసిన పాపం వలన ఏ తప్పు లేని వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు కూడా, ఏ పాపం చేయని కూడా అది అనుభవించాల్సి వస్తుంది. యెర్మీయా చెప్తుంది, చాత పులుసుని తింటే మనడు పళ్ళు పులిసిపోతాడు. చింతపండు తింటే మనోడికి పళ్ళు పులుస్తున్నాడు. అంటే శాపం విడిచిపెట్టదు, అది నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది. అందువల్ల మనం చేసేది చిన్నగా, మంచిగా మనం మంచి చేస్తున్నామా, మనం చెడు చేస్తున్నామా ఆలోచిస్తున్నాం. ఎలానా బ్రతకడం కాదు, ఇలానే బ్రతకాలి. క్రైస్తవుడు ఇలానే బ్రతకాలి. అది నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చూడండి, సౌలు తండ్రి సౌలు తండ్రి భాగ్యవంతుడంట. సౌలు మహారాజు కుమారుడు, యువరాజు కుమారుడు ఎవరంటే ఒక పూట తిండి గతి లేదు, అంత పేరు మోసిన కుటుంబం. అందువలన మనం చేసే ప్రతి పాపము మన కుటుంబం మీదకి వస్తాయి, మన పిల్లల మీదకి వస్తాయి. కుటుంబంలో కుటుంబంలో పెద్ద ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. కుటుంబానికి పెద్ద ఎవరు? తండ్రి. కనుక ఆ కుటుంబంలో తండ్రి అనే వ్యక్తి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా, దేవుని భయభక్తి కలిగి ఉంటే ఆ కుటుంబం అంతా దీవించబడుతుంది, ఆ వంశం అంతా దీవించబడుతుంది. ఆ కుటుంబం పెద్ద పాపం చేస్తే, శాపము పడితే కుటుంబం అంతా నాశనం చేస్తుంది.
ఇక్కడ చూడండి, ఈ ఆకాను అనే వ్యక్తి, ఈ ఆకాను ఎరికో పట్టణంలో దేవుడు చెప్తున్నాడు, ఎరికో పట్టణంలో బంగారం కానీ వెండి కానీ వస్త్రములు కానీ అక్కడ ఏది కూడా ముట్టకూడదు, ముట్టిన వారు శాపగ్రస్తులు దేవుడు చెప్తున్నాడు. శాపం, ఎందుకంటే 3 రకాల శాపం ఉంది. దేవుని ఆజ్ఞను పాటించకపోతే శాపము, తానంతా తానే శాపం తెచ్చుకున్న పైకి. శాపాలు 3 రకాలు. ఒక చూడండి, దేవుని ఆజ్ఞను పాటించకపోతే శాపం, దేవుని మాట వినకపోతే శాపం, తానంతకు తానే శాపం తెచ్చుకోవడం. వాళ్ళు అంటున్నారు, వాడిని సిరవేయండి, వాడిని సిరవేయండి, వాని రక్తం మా పిల్లల మీద ఉంది కాక అన్నారు. వాళ్ళ మీద శాపం వచ్చింది, వాళ్ళ మీదకి శాపం వచ్చింది. అదే ద్వితోపదేశంగా 20 చెప్తే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ మాట మీ వినియడలా ఈ దీవెనన్నీ మీ మీదకి వచ్చును అంది, ఈ ఆశీర్వాదం అంతా మీ మీదకి వస్తున్నట్టు. ఆయన మాట వినకపోతే 45 శాపాలు కదా, దీవెన 15, 45 శాపాలు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆకాను పట్టబడి ఆకోరు లోయ, ఏ లోయ? ఆకోరు లోయ. ఆకోరు లోయ శ్రమగల లోయ. ఆ లోయలో తండ్రి తప్పు చేశాడు. తండ్రి తప్పు చేస్తే పిల్లలు, భార్య, కుటుంబం అంతా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. హల్లెలూయా. రాళ్ళతో కొట్టబడి చంపారు. మరి ఆకాను ఏం తప్పు చేశాడు? ఆకాను ఏం తప్పు చేశాడు అంటే, దేవుడు శపితమైన వస్త్రాలు పడుకున్నాడు. దేవుడు ఎరుకో పట్టణంలో ఏది తీసుకురాకూడదు. ఎరుకో పట్టణం దేవుడు శపించాడు. ఎరుకు అంటే మరణము, ఎరుకు అంటే లోకము, ఎరుకు అంటే పాపము. అది మన గుడారంలో దాచబడితే మనకు దీవెన రాదు, మనకు దీవెన రాదు. అలాగే చూడండి, అంటే గుడారము అంటే 3 చూపిస్తబడుతుంది. 1 దేవుని మందిరము, 2 మన ఇల్లు, 3 మన హృదయం. గుడారం శపితమైనది ఉందా చూడండి, దేవునికి ఇష్టమైన కార్యం చూడండి. దేవుడు శపించే వాటిని, పాపం కానీ శాపం కానీ వాటి మన హృదయంలో ఉంటే మన మీదకి దీవెన రాదు. నువ్వు ఎంత ప్రయత్నించినా దీవెన రాదు. హల్లెలూయా. కారణం ఏమంటే ఒక్క ఆకాను పట్టబడ్డాడు. చూడండి 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ముందే చెప్తున్నాడు వాళ్ళకి. ఏం చెప్తున్నాడు? 18, 19 శపించబడిన దానిలో కొంచెమైనాను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాదములకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. ఒకవేళ మీరు ఒకరు తీసుకొస్తే ఇశ్రాయేలుకే శాపం వస్తుంది ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఏది కానీ మన జీవితం జరగకపోయేది ముందే చెప్తాడు, వాక్యంలో చెప్తాడు, ప్రవచనంగా చెప్తాడు. ఎందుకంటే ఆ జరగబోయేది చెప్తాడు ముందే, జరగబోయే విషయాలు దేవుడు ముందే చెప్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి 19 వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములవును, వాటిని యెహోవా దానాగారములో ఉంచవలెను. ఎక్కడంట? దేవుని మందిరంలో ఉంచాలా. వాటిని ఎరుకో పట్టణం తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టుకోకూడదు. హల్లెలూయా. మన ఇంట్లో పెట్టుకోకూడదు. చూడండి పిల్లరా, వెండియు బంగారమును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యెహోవాకు ప్రతిష్ఠితములవును, వాటిని యెహోవా దానాగారములో ఉంచవలెను. హల్లెలూయా. శపించబడిన దానిలో కొంచెమైనాను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఉందురు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు శాపగ్రస్తమైన వాటిని దేవుడు చెప్తాడు ముందే యెహోషువ ద్వారా. ఇశ్రాయేలు తెలియపరుస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎరుకో పట్టణం జయించారు కదా. చూడండి బాగా వినండి, మన బ్రతుకుల్లో అగ్ని లాంటి శ్రమైనాను, చూడండి అగ్ని లాంటి దుఃఖమైన కూడా నువ్వు భక్తి చేస్తే దేవుడికి కొంచెం సుఖం ఇస్తాడు, కొంచెం నెమ్మది ఇస్తాడు. శోధన ఉంటుంది, కానీ నువ్వు భక్తి చేస్తే, నువ్వు భక్తిగా ఉంటే
దేవుడు ఏం చేస్తాడంటే నీకు నెమ్మదిను సుఖం ఇస్తాడు. అదే నువ్వు అగ్ని లాంటి ఆ సుఖం అనుభవిస్తూ భక్తి సన్నగిందనుకోండి, భక్తి తగ్గిందనుకోండి, భక్తి చెడిందనుకోండి, ఏ సుఖం నువ్వు అనుభవిస్తున్నావో అదే నీకు అగ్నిగుండంగా మారిపోతుంది. హల్లెలూయా. అదే అగ్నిగుండంగా మారిపోతుంది. బాగా నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అగ్ని లాంటి శ్రమను అనుభవించినా, నువ్వు అగ్ని లాంటి వేదన అనుభవించినా, నువ్వు భక్తి చేసినప్పుడు నీకు దేవుడు నెమ్మదిస్తాడు. దేవుడికి ఏం చేస్తాడు? నెమ్మదిస్తాడు. సుఖాన్ని కూడా ఇస్తాడు. శోధన ఉంటుంది, కానీ అంతగా నీకు తట్టుకునేది శోధన ఉండదు. కానీ ఏ సుఖాన్ని అనుభవిస్తున్నావో, ఏ నెమ్మది నువ్వు అనుభవిస్తున్నావో, భక్తి తగ్గిందనుకోండి, ప్రార్థన తగ్గిందనుకోండి, విశ్వాసం తగ్గిందనుకోండి, నమ్మకం తగ్గిందనుకోండి, ఏ సుఖం అనుభవిస్తున్నావో ఆ సుఖమే నీకు అగ్నిగా మారిపోతుంది. హల్లెలూయా. ఇక అదే జరిగింది. వీళ్ళు ఎరుక పంట జయించాం కదా, ఎరుక పంట సాధించాం కదా, అది చిన్న ప్రాంతం కదా, అక్కడ 3000 మంది పోతే చాలు మనం జయించి వచ్చన్నారు. 3000 మంది హత్య చేయబడ్డారు. చిన్న ప్రాంతం. అందుకే పాపం కొంచెమే ప్రియులారా, పాపం కొంచెమే, అబద్ధం కొంచెమే. నువ్వు చూడండి, కొంచెం అబద్ధం కదా, ఒక మాటే కదా, ఆ ఒక మాట నేను సంపేస్తాను. అననీయ సప్ఫీరా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూస్తే వారు చిన్న మాట అబద్ధం అన్నారు. ఇందుకే నువ్వు అమ్మావా? వాళ్ళ ఇల్లే, వాళ్ళ స్థలమే అమ్మి దేవుడికి ఇచ్చారు. దేవుడికి ఇచ్చేప్పుడు చూడండి పిల్లారా, కొంచెమేది, అయ్యా మేము ఇంటికే అమ్మాము, కొంచెం తీసుకున్నాము, కొంచెం దేవుడికి ఇచ్చామంటే ఏమీ లేదు, మేము ఇంటికే అమ్మామన్నారు. వాళ్ళు అక్కడే మరణించారు. అందువల్ల ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు అబద్ధం అన్నావు, తాగినావు, మోసం చేసినావు, ఏమార్చినావు, ఎక్కడున్నో తెలియదు. ఈరోజు వదిలిపెట్టి నూతన సంవత్సరాలతో ప్రవేశించిపోతున్నావు. వెనుకున్నది మరిచి కొత్త వాటి ఎగిరి పనులు చెప్తుంది. పాతది గతించును, నూతన అది మొత్తం సమస్య కొత్తది అయ్యను చెప్తుంది. అందువల్ల నీ జీవితం జరిగినన్ని వదిలిపెట్టేసి, నీ జీవితంలో అన్ని వదిలిపెట్టు. శ్రమను చూడొద్దు, నిందలు చూడొద్దు, అవమానం చూడొద్దు. చూసుకుంటే డెవలప్ కాదు. అవునా కదా? చూసుకుని డెవలప్ అవుతామా? ఈ సంవత్సరానికి ఇంత అయింది, ఈ సంవత్సరం ఇంత నష్టమైంది, నేను వ్యాపారంతో పోగొట్టుకున్నాను, నేను ఎంత అయిపోయినాను, నాకు ఇంత ఖర్చు అయింది అని అనుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాలేదు. నష్టాన్ని పూడ్చుకోవాలా, నష్టాన్ని పూడ్చుకోవాలా. నష్టం ఎంత అయిందో ఆ 200గా ఆదాయం సంపాదించాలా, ఆ 200గా సంపాదన చేయాలని ఆలోచించాలి. అలాంటి పైకి వస్తాడా? ఆలోచిస్తే పైకి వస్తాడా? చెప్పండి, ఎలాంటి పైకి వస్తారు? నష్టాన్ని చూసే పైకి వస్తారా? నష్టాన్ని సంపాదించడం పైకి వస్తారా? అది పైకి వస్తారు. అందువల్ల పాతది గతించిపోయింది. మళ్ళీ వస్తుందా? 2020 వస్తుందా? 2019 వస్తుందా? నాకు కూడా ఆశ ఉంది, నేను 27కి వచ్చేయాలని ఆశ ఉంది. అవుతుందా? ముందు వాటి మాట అయిపోయింది నుంచి ఆలోచించలేదు. హల్లెలూయా. అందుకే పిల్లారా, ఇప్పుడు వెండియు, బంగారము, ఇత్తడి పాత్రము, ఇనుప పాత్రలు యెహోవా ప్రతిష్టములను వాటిని యెహోవా దానాగారంలో ఉంచవలెను. యెహోవా దానాగారంలో ఉంచవలను అంటే దేవుని మందిరంలో పెట్టాలంట, దేవుని మందిరంలో ఉంచాలంట. మరి దేవుని మందిరంలో దొంగతనం చేసి మరి ఏమవ్వాలా? చెప్పండి, దేవుని మందిరంలో దొంగతనం చేసి మరి ఏమవ్వాలా? వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారు. శాపం. దేవుని సొత్తు మరి తింటే ఏమవుతుంది? హల్లెలూయా. శాపం ఖచ్చితంగా వస్తుంది. వాడు దొంగ మారిపోవాలా? వాడు దొంగో దొర తెలియదు. హల్లెలూయా. వాడు దొంగో దొర తెలియదు, కానీ దొర అయితే అవుట్, దొంగ అయితే మార్పు. హల్లెలూయా. అవునా కదా? దొర అయితే అవుట్. హల్లెలూయా. దొంగ అవుతే చెప్పండి, దొంగ అవుతే హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లలు, 7వ అధ్యాయం చూస్తే ఇక్కడ హాయిన ప్రాంతంలో ఓడిపోయారు. ఎందుకంటే పాపము దాచబడి ఉంది. గుడారములో, ఆకాడు గుడారములో వస్త్రమును, బంగారమును, ఇత్తడి
ఇది దాచిపడి ఉంది. మన నీ హృదయం ఏం దాచిపడి ఉంది? పైకి లోపల తెలియదు అనుకుంటావు దేవునికి. చెప్పండి, లోపల తెలీదా దేవునికి? లోపల తెలీదా? నీ ఇంట్లో దేవుని తెలీదా? ఇదే నీ ఇల్లు, నీళ్ళు ఇదే. అలాగే ఈ ఇంట్లో దేవుని తెలుసో తెలీదా? సరే, వాకింగ్ మీకు రెఫరెన్స్ చూపిస్తాను. మొదటి సమయాలు మొదటి సమయాలు మొదటి సమయాలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును ఏమంట? అతని రూపమును ఎత్తును. దేవుని శరీరాన్ని చూడడు, దేవుని దేహాన్ని చూడడు. హల్లెలూయా. సరే, నీ వేషధాన్ని దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే ఇక్కడ క్లియర్గా మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా దేవుడు లక్ష్య పెట్టాడంట. నేను నిన్ను మంచోడంట దేవుడు చెప్తాడు, అది ఒప్పుకోడు. హల్లెలూయా. చూడండి, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని తోసివేస్తున్నాను. మనుషులు ఆమె చెప్పండి, ఆమె ఆమె దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనుషులు పైరూపం లక్ష్య పెట్టును కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టును. హృదయంలో ఏముంది? హృదయంలో ఏం దాచిపడి ఉంది? నీ హృదయం ఏం దాచిపడి ఉంది? పాపం దాచిపడి ఉందా? శాపం దాచిపడి ఉందా? ఈ హృదయంలో ఏముంది తెలియదు అనుకున్నావు దేవునికి? చూడండి, సామెత 20:10 చెప్తుంది, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. హల్లెలూయా. అతిక్రమములు మన దేవుని మధ్య ఏం చెయ్యాలా? ఈ రాత్రికి నూతన సంవత్సరం ప్రవేశించిపోతున్నాము, అనగా 2024 ప్రవేశించిపోతున్నాము. ఈ నూతన సంవత్సరం ప్రవేశించి మనలో ఉన్న వాటిని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. వీటిని ఒప్పుకోలేకపోతే మన మనుషులము బలహీనమైన వారము. ఎందుకంటే మన బలహీన ఎన్నో చేస్తుంది. కొన్ని పాపం తెలిసి చేస్తాము, కొన్ని పాపం తెలియకుండా చేస్తాము, కొన్ని ఊహల పాపం ఉంటుంది, కొన్ని ఆలోచనల పాపం ఉంటుంది. వాటిని అన్ని ఒప్పుకొని, ప్రభా నేను బలహీనమైన వాడిని ప్రభా, నాకు సహాయం చేయండి తండ్రి. నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నాం ప్రభా, ఇప్పటికైనా నన్ను కరుణించండి నాయనా, నన్ను దీవించండి నాయనా, నన్ను ఆశ్రయించండి ప్రభా అని దేవుని అడిగితే, మన పాపాలను ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం ఒప్పుకునేలా మనం పవిత్రంగా చెయ్యను. ఆమేన్. మనం పవిత్రంగా చెయ్యను. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా మన పాపము ఏది? దాచబడిన పాపాలు, ఎవరు తెలియని పాపాలు, పైకి భక్తిగా కనిపించి లోపల పాపంతో కూడుకున్నది. చూడండి, సీతాఫలం బాగుంటుంది, పైన సీతాఫలం లోపల ఎట్లుంటుంది? హల్లెలూయా. నేను మన ఎర్రగడ్డ తీసినాము, ఎర్రగడ్డ చూస్తే అంత అందంగా ఉంది, అందంగా ఉంది. హల్లెలూయా. 2 రోజుల తర్వాత మెత్త అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో యథార్థంగా ఉండాలి, ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఈ పాపం ఉంది ప్రభా, యేసు ఎప్పుడు ఒప్పుకుంటావో యేసు ప్రభు ఉన్న దీవెనంతా మన మీదకి వస్తుంది. ఆమేన్. ఎందుకు యేసు ప్రభు ఒప్పుకోవాలా అంటే, నీ కొరకు కల్వరి శిలువలో మరణించిన దేవుడు, నీ కొరకు కల్వరి శిలువలో విడుదలిచ్చిన దేవుడు, నీ కొరకు కల్వరి శిలువలో
ఆయన ఆశీర్వాదం ఉంచున్నాడు. ఆశీర్వాదం నువ్వు ఆయనతో ఒప్పుకుంటే నీకు నిండైన దీవెన వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలాగా? నిండైన ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. ఏమంట? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చను. చెప్పండి దేవుడి స్తోత్రం. ఆమేన్. ఏమంట? ఆ శాపం, ఏ శాపము? నీ తల్లిదండ్రులు చేసిన శాపము, నీ తల్లిదండ్రులు చేసిన శాపము నీ మీద రాకుండా ఆయన ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తారంట. చూస్తారా దేవుడికి ఎంత ప్రేమ ఉంది మన మీద? అందుకే మనలో ఉన్నది అన్నీ విడిచిపెట్టాలి. మనలో ఉన్నదన్నీ విడిచిపెట్టాలి. హల్లెలూయా. భూమిలో ఉన్నది తెలిసిపోతుంది, హృదయం ఉన్నది తెలియదు అంటారు. అవునా కదా? హృదయం ఉన్నది తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ మనసులో ఉన్నది నిన్ను చంపేస్తున్నది. ఆకాన్ జీవితం అందుకే అలా అయింది. ఆకాన్ ఒకడే దొంగతనం చేశాడు. వారి భార్య దొంగతనం చేయలేదు, వారి పిల్లలు దొంగతనం చేయలేదు, వారి కుటుంబం దొంగతనం చేయలేదు. ఆకాను ఒకడు చేసే తప్పుకు కుటుంబం అంతా మరణించారు. చూసారా? పాపం నీలో పోదు, పాపం నీ మాత్రం పోదు, కుటుంబానికి కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. ఏ తప్పు చేయని పిల్లలు కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. ఏ తప్పు నీ భార్య కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. అందుకే తండ్రి అనే వ్యక్తి మనం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవుని యందు భయభక్తులు ఎప్పుడు మనం జీవిస్తామో మన మీద నిండైన దేవుని వస్తుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎలా బ్రతకొచ్చు అని అంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. హల్లెలూయా. మనం చూడండి, తండ్రి పుట్టిపోయినాడు, కానీ నీ సంతానం అభివృద్ధి ఉండదు, నీ సంతానము అభివృద్ధి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు యేసుక్రీస్తు. ఏ శాపాన్ని? ఆ శాపం. చదువు మళ్ళా అక్కడ ఏమొచ్చాడండి? నీ దేవుడైన యెహోవా. ఏ నిమిత్తము? నీ తండ్రి నిమిత్తం కాదు, నీ తల్లి నిమిత్తం కాదు, నీ అన్నదమ్మ నిమిత్తం కాదు, నీ అక్కజ నిమిత్తం కాదు, నీ నిమిత్తము. ఏమంట? నీ ద్వారా ఆ శాపం. చదువు మళ్ళా చదువు. నీ నిమిత్తము ఆ శాపము. ఏ శాపండి? ఆ శాపం అంటే నీ తండ్రులు పితృలు వచ్చే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా. నీ నిమిత్తం ఒకవేళ నువ్వు భక్తి చేస్తే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుంటే, ఒకవేళ నువ్వు రక్షణ పొందుకుంటే, యేసు రక్తముతో నువ్వు కడగబడితే, ఆ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చగల శక్తి ఉన్నవాడు. అందుకే మన ప్రతి పాపము ఆయన ఒప్పుకునేలా యేసు రక్తం ప్రతి శాపం నుంచి మనం పవిత్రంగా చెయ్యను. పవిత్రంగా చేస్తుంది యేసు రక్తం. హల్లెలూయా. పవిత్రంగా చేస్తుంది. మరి శాపం ఎలాగా? విగ్రహాలు చేస్తే కూడా పాపం. హల్లెలూయా. విగ్రహాలు చేస్తే కూడా నరకానికి పోతారు. విగ్రహాలు చేసినా కూడా నరకం ఖచ్చితం. హల్లెలూయా. ప్రకటనలో చెప్పబడ్డ మాటలు. హల్లెలూయా. కనుక ఎందుకంటే ప్రియులారా, వాటి దేవుడు ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని. చూడండి, హాయి అనే ప్రాంతం ఎందుకు జయించలేకపోయారు? ఎందుకు జయించలేకపోయారంటే పాపం దాచిపడదు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దూరిని తల మీద పోసుకొని ఓడి పట్ట మీద కూర్చొని, ప్రభా మేము ఎందుకయ్యా ఓడిపోయాము? ఇశ్రాయేలుని చేయించలేకపోయాము, ఇశ్రాయేలుకి అవమానం ప్రభా, మేము 35,000 మంది పోగొట్టుకున్నాం ఆయన, మేము ఎందుకు జయించలేకపోయామంటే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు
ఎరికప్పుడు స్థాపితమైన వస్తువులు తీసుకువచ్చి కొంతమంది ఒక వ్యక్తి దగ్గర ఉంది. దేవుడు ముందే చెప్పలేదా? దేవుడు ముందే చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ముందే చెప్తాడు. చూడండి, ఎప్పుడు ఆ స్థాపితమైన వాడు ఒక వ్యక్తి దగ్గర ఉందో ఇశ్రాయేలుకే అవమానం వచ్చేస్తుంది. దేశమే ఓడిపోయింది. దేశం ఓడిపోయింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రేపు పొద్దునకి 12 గోత్రాలు తీసుకొని రా. ఒక్కొక్క గోత్రం ఆయన ముందు వచ్చి నిలవాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ యెహోషువకి పలానా వ్యక్తి ఎత్తినని చెప్పలేదు, పలానా వ్యక్తి దొంగ అని చెప్పలేదు. ఎందుకంటే అది నువ్వు ప్రార్థించుకోవచ్చు. దేవుడు చెప్పడు. దేవుడు ఏ వ్యక్తిని వేలెత్తి చూపించడు. ఆయన మార్పును చూసేవాడు. ఆమేన్. ఆయన ఏం చూస్తాడు? మార్పును చూస్తాడు. ఆయన మారితే సంతోషం. మనం ఏం మారాలా? మన కులం మారదు. యేసును నమ్ముకుంటే కులం మారదు, ఏం మతం మారదు. హల్లెలూయా. హృదయం మారదు. చాలా చెప్తారు, నువ్వు యేసును నమ్ముకున్నావు, మతం మారిపోయినావు. మతం మారదు. నీ కులం మీద మారుతుందా? నీ కులం మీద మారుతుందా? మారు కలిసి నీ కులం మారదు. నీవే కులమా? కులమే. ఇప్పుడు రెడ్లు క్రైస్తవులు ఉన్నారు, కమ్మాల క్రైస్తవులు ఉన్నారు, యాదవుల క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీల క్రైస్తవులు ఉన్నారు. చాలా మంది వాళ్ళ కులం మారిపోతుందా? చాలా మంది మారుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా, మా సీఎం కూడా క్రైస్తవుడే. అందుకు రెడ్డి నుంచి వాళ్ళు అయిపోతారు. ఇది మతం కాదు, ఒక మార్గం, జీవ మార్గం. నువ్వు దేవుడికి నడుస్తున్నావు. హల్లెలూయా. అదే పవిత్రమైన మార్గం నడుస్తున్నావు. ఆయన పరిశుద్ధులు. యేసు ప్రభు. యేసుని వెంబడించే వాళ్ళు పరిశుద్ధాన్ని వెంబడిస్తారు, నీతిగా బ్రతకాన్ని వెంబడిస్తారు. హల్లెలూయా. నీతి లేని వాళ్ళు యేసు ప్రభుని వెంబడించలేరు. నీతి లేని వారు యేసు ప్రభుని వెంబడించలేరు. కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. కొంచెం స్వేచ్ఛగా ఉండదు, కొంచెం ఇరుగ్గా ఉండొచ్చు, ఇది కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఒక్కరి నిమిత్తము ఒక కుటుంబము శపించబడ్డాయి. ఒకరి నిమిత్తము, ఒక ఆకాను నిమిత్తము, ఆకాను కుటుంబము. చూడండి, ఆ యొక్క లోయలకు పోయి రాళ్ళతో పట్టి చంపబడ్డారు. ఒకరి నిమిత్తం. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ, మరణపు లోయ. కానీ యేసు నమ్ముకుంటే అది ఒక జీవపు లోయగా మారుతుంది. అది పచ్చని పచ్చని గడ్డి మంచి లోయగా దేవుడు మార్చను గాక. యేసు నమ్ముకోవాలి, దేవుడు నమ్ముకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఆశీర్వాదం రాలేదా, ఒకవేళ మీకు దీవెన రాలేదా అంటే ప్రభులాగా మారారు, ప్రభులాగా మారారు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని మోసం చేయడు. హల్లెలూయా. ఆ ప్రభు ఎన్నడూ కూడా మిమ్మల్ని మోసం చేసే దేవుడు కాదు. మోసం చేసే దేవుడు యేసు ప్రభు. మీకోసం ప్రాణం పెట్టారు కదా, మీకోసం రక్తం కార్చారు కదా, మన కోసం తన శరీరం కూడా నలగొట్టుకున్నారు కదా. అవునా కదా? ఆయన మోసం చేసే దేవుడు అంటే ఆయన రక్తం కారుస్తారా? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. ఆయన నీతి గల దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఎందుకంటే నేను చాలా మందిని అడిగినాను, ఒకరు ఎందుకయ్యా నువ్వు ఎస్వి కంపెనీ పెడుతున్నాను కదా, శ్రీ వెంకటేశ్వర అంటే ఎస్వి కంపెనీ శ్రీ వెంకటేశ్వర అట్లా ఉంది, ఎందుకయ్యా మారిపోయినా? నేను చెప్పిన వాళ్ళకి, నేను చాలా మంది దేవుణ్ణి పూజించాను. చాలా నేను ఈ వేళకి తమిళలో వేళగాను ఎవరి 31కి డిసెంబర్ 31కి 13 ఏళ్ళు పోయినాం. 30 ఏళ్ళ ప్రయాణం వేళానికి పోయాను. రాత్రి 12 గంటలకు పోయి ఆ మేరీ మాత్రం చెప్తా, అమ్మా అంటపోయి, అమ్మా ఏమేం చెప్పండి మా లోపడ్డాం. ఏం చెప్పంట? అమ్మా నన్ను దీవించమ్మా. రాగదు అమ్మా అంటే నేనేం చెప్తా అంటే చెప్పాలా? అమ్మా అంటే నేను అమ్మ అంటే మీరు అమ్మా అంటే ఎట్లా? అమ్మా నన్ను దీవించండి అమ్మా అట్లా అడిగేవాడు. వేసుకుని తెలియక ప్రభు నా జీవితం రాకముందు
మందిరం పెట్టేసి దానికి 10,000 ఖర్చు చేసుకొని పోయేది కార్లో. ఒకసారి పోయిన సునామీ వచ్చేసింది, మొత్తం పంట మీద వెళ్ళిపోయింది. అది అప్పుడు కూడా ఆగలేదు పోయిన. కానీ యేసు ప్రభు నా జీవితం వచ్చిన తర్వాత ప్రతి పాపాన్ని వెళ్ళగొట్టి పవిత్రంగా చేశారు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే యేసే నమ్ముకోవాలా. ఈ నూతన సంవత్సరం నువ్వు రాత్రి పండుగకి వాగ్దానం తీసుకుపోతున్నావు, నీకు ఆయన మాట ఇవ్వాలా. చూడండి, చాలా మంది నా భార్య నమ్ముకున్నాను సార్, ఒక ఆయన అన్నాడు నా భార్య నమ్ముకున్నాను సార్, మా భార్య ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, భార్యను బాగా చదివించాడంట. వాళ్ళు కష్టపడి మేస్త్రి పని చేసేవారు, పోతు పని చేసి అన్ని చేసి భార్యను బాగా చదివించినారు. భార్య డాక్టర్ అయిపోయింది. భార్య ఏమైంది? డాక్టర్ అయింది. డాక్టర్ భర్త పేరేమి? డాక్టర్ భర్త ఏం పని చేస్తున్నాడు? మేస్త్రి, చిత్తాలు పని చేస్తాడు మేస్త్రి. హల్లెలూయా. ఆ మనకుంది ఈ మేస్త్రి పదం బాగాలేదు, డాక్టర్ అంటే బాగుంటుందని డాక్టర్ పెట్టి చేస్తుంది. హల్లెలూయా. ఏమంటా భార్యను బాగా చదివిస్తున్నాడు, అప్పులు చేసి చదివిస్తున్నాడు, చిత్తాలు పని చేసి చదివిస్తున్నాడు. అమ్మ డాక్టర్ అయిన తర్వాత నా పక్కన రమాదేవి, డాక్టర్ రమాదేవి భర్త ఏం చేస్తారు? మేస్త్రి అంటే బాగుంటుందా? నాకు నచ్చలేదని అతను డాక్టర్ సురేష్ అని పెళ్లి చేసుకుంది. హల్లెలూయా. అందువల్ల ఎవరిని నమ్మొద్దు, మనమెవరు? మనుషులు. హల్లెలూయా. మనుషుల గురించి జాగ్రత్త పడండి. హల్లెలూయా. నా భర్త నేను పంటంతా నమ్మినాను, సారాగా నింది, నా అబ్రాహం పంట నాటి వాడు అనింది, నా భర్త పంట నాటి వాడు అని ఒక రాత్రి వదిలేసినాడు. హల్లెలూయా. అవునా కాదా? ఒక రాత్రి వదిలేసినాడు. హల్లెలూయా. చూడండి, యజమానులు ఏమైంది? పని మనిషి అయిపోయింది. పని మనిషి ఆఖరి ఏమైంది? మోడలం అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల దేవుడు మాట ఇస్తే భర్తని మాట తగ్గిపోతాడు, భార్య మాట తగ్గిపోతుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే లాస్ట్లో చూసుకుంటాడు, లాస్ట్లో వయసు కన్నా చూసుకుంటుంటే చాలా మంది పెంచి పెడుతున్నారు రోడ్డు మీద. అలా చూసుకుంటే ఎందుకు రోడ్డు మీద వస్తారు వాళ్ళు అంటే తల్లిదండ్రులు చూడరు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుస్సు పొందండి, తల్లిదండ్రులని సన్మానించము. నీ తల్లిదండ్రులను చూస్తే ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుస్సు ఉంటావు. హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, నీకు దేవుడు మాట ఇస్తారు, రాత్రికి నీలో దాచబడినన్నీ ఒప్పుకోవాలా. హల్లెలూయా. నేను ఏం దాచబడి ఉంది? చూడండి, ఆకాను ఏం పట్టబడ్డాడు? యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ తరము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రము, ఏమంటారు? 200 తులములను వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి. బాగా వినండి, పాపం ఎప్పుడు వస్తుందంట? పాపం ఎప్పుడు వస్తుందంట? చూచి. నీ చూపులో పరిశుద్ధం ఉండాలా, నీ చూపుల్లో పరిశుద్ధం ఉండాలి. నీ చూపులో పాపం ఉంటే, నీ చూపులో వ్యామమైన కోరికలు ఉంటే, నీ చూపులో కామం ఉంటే నీకు దీవెన రాదు. హల్లెలూయా. ఏమంట? ఆయన చూచారంట. హల్లెలూయా. బాగునండి, చూచి ఆశించి వాటిని తీసుకో. అర్థమైందా? చూసి ఆశించి తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉందంట. ఏమంట? అది భూమిలో దాచబడి ఉంది. ఏ భూమిలో? ఈ భూమిలో దాచబడి ఉంది. హల్లెలూయా. రహస్యంగా తాగిపోతుంటే చాలా మంది రాత్రి రహస్యంగా తాగేవాళ్ళు, కొంతమంది దూరంగా తాగేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. రహస్యంగా కలుసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు చూస్తారులే,
హల్లెలూయా. అందుకే చూడండి వాళ్ళు అంటున్నారు, నా డేరాల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంత ఒప్పుకొనెను. తను చేసినంత ఒప్పుకున్నాడంట ఆకాను. చదువు 22. అప్పుడు యెహోషువ ఆ డేరా యందు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆమేన్ ఆమేన్. గోపుర సమయం ఎక్కడ తెచ్చి పెట్టాలా? ఎక్కడ ఒప్పుకోవాలా? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆమేన్ ఆమేన్. దేవుని సన్నిధిలో మనం తప్పులు ఒప్పుకోవాలా? ఎందుకంటే దేవుడు క్షమించేవాడు, దేవుడు క్షమించగల శక్తి గల దేవుడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ డేరాల మధ్యలో దాచిన ఏంటంటే మొదట వస్త్రము. వస్త్రం అంటే నీ క్రియలు. ఏమి నీ క్రియలు ఎలా ఉంది? నీ క్రియలు పరిశుద్ధంగా ఉందా? దేవుని మందికి ప్రైజ్ లార్డ్, వందనాలమ్మా, అక్క వందనాలు, అయ్యా వందనాలు. ఇంటికి పోతే పచ్చబూతులు, అమ్మనా బూతులు నోట్లో మాట్లాడేది. చర్చికి వస్తే ఎలా ఉంటామో? ఎలా ఉంటా? చర్చికి వస్తే వందనాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మాటలు ఏమంటే పచ్చబూతులు ఉంటుంది. నీ క్రియలు ఎలా ఉందా? అది లోపల దాచబడిందేమో, పైకి కనిపించకూడదు. పైకి మంచోడుగా కనిపించాలా, లోపల ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉంది? వాడు దాచిపెట్టినాడు డేరాల మధ్యలో, వాటి భూమిలో దాచిపెట్టాడంట. మరి నువ్వు ఏం దాచిపెట్టావు? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే రాత్రికి దేవుడు కనికరిస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మనం దీవించబోతున్నాడు, దేవుడు మనం ఆశ్రయించబోతున్నాడు, దేవుడు మన జీవితం మార్చిపోతున్నాడు, ఒక దేవుడు మన రాత్రి మార్చిపోతున్నాడు. వాటిని ఒప్పుకునేలా నువ్వు కనికరం పొందును. అలా వాటిని విడిచిపెట్టిన ఏది దాచిపెట్టిన వాటిని, హృదయం దాచిపెట్టిన వాటిని విడిచిపెట్టేలా నువ్వు కనికరం పొందుకోను. ఆమేన్ ఆమేన్. చూడండి, ఏమి అది దేవుని మందిలోకి ఉండాలా. ఇలా చూడండి, అక్కడ ఏం తీసుకొచ్చాడు? వస్త్రము. వస్త్రం అంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉందా? నీ క్రియలు పరిశుద్ధంగా ఉందా? వాక్యం సమయ క్రియలు ఉందా? దేవుడు నీతో నడుస్తున్నాడా? హల్లెలూయా. నేను ఒక ఆమె నన్ను అడిగింది ఫోన్ చేసి, పాస్టర్ ఒక అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అమ్మాయి నుంచి పెళ్లి చేసి వస్తాను, మంచి పిల్లడు, మంచి పిల్లడమ్మా, దేవుడు లేదే అన్నా కదా, మంచి పిల్లడే, దేవుడు లేదే అన్నీ. నీ కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత తాగుబోతులు మారచ్చు, అవునా కదా? లేదు ఇంకా అమ్మాయి మీద ఆశపడవచ్చు, బోర్ అయిపోతే కదా. భార్యతో 2 నెలలు 3 కాపం చేస్తే 5 నెలలు కాపం చేసుకుంటే బోర్ కొడతాం కదా. అలా చేయొద్దండి, బోర్ పడిపోతుంది. గది దాతనే ఉంటుంది, బిరాజులు ఆశపడతారు కదా. ఏం హల్లెలూయా. దేవుని బిడ్డలు ప్రభువును దీవించును గాక. హల్లెలూయా. ఒకరికి బలి, ఒకరే బలి, ఒకటే 2 బలి సమర్పించు. ఒక్కొక్క బలి సమర్పించు. కొత్త నియమం చెప్తుంది, ఒకరికి హల్లెలూయా. ఒకరికి ఒక భార్యనే ఉన్నాడు, ఒకరికి 2 భార్య ఉండదు. హల్లెలూయా. దీనంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే పిల్లారా చూడండి, నీ క్రియలు ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? లేదు వాటిని దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు, దేవుడు చేసి విడిపించిన గొప్ప కార్యాలను ఈ భూమిని దాచిపెడుతున్నావా?
దేవుని కనపరుస్తున్నావా? లేదు, సాక్ష్యాన్ని మూసేస్తున్నావా? మూసేస్తున్నావా? ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, దేవుడు మేలు చేసే కార్యం అంతా సమాధి మట్టి పాలైపోతుందంట. ఏమైపోతుందంట? మట్టి పాలు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు చేయాలి. దేవుడు మహిమపరచాలి. దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త. దేవుడు గొప్పవాడు. దేవుడి స్తోత్రం. దేవుడు గొప్పవాడు. వాటిని మట్టి పాలు చేస్తావా? ఈ 2024లో 2023లో దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నో గొప్ప కార్యం. దీన్ని నేను పాత్రను కూడా అనుకున్నా, ప్రభా దీన్ని నేను పాత్రన్నా. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? దేవుడు చేసిన మేలుని నీ హృదయంలో దాచిపడకూడదు. వాటిని 10 మందికి చెప్పాలా, దాన్ని ఊరంతా చెప్పాలా, అనేక మంది చెప్పాలి దేవుడి కార్యాన్ని. దాన్ని సమాధి చేస్తున్నావు చూసి. హల్లెలూయా. దేవుడు నేను మేలు చేస్తాను లేదా? నన్ను మరణం నుంచి విడిపించాను. మరణం నుంచి నన్ను విడిపించాను. నా మరణం కళ్ళారా చూసినాను. నేను చనిపోయి కళ్ళారా చూసినాను. నేను అప్పుడు నమ్మిన యేసు, నిజ దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. చూడండి, నరసింహ బాగా చేస్తాడు దేవుడు. నరసింహ అనారోగ్యంతో ఉన్నాడు. ఏమైంది సాక్ష్యము? అనేక చెప్తున్నాం ఆ షాపుల్లో. నేను మరణించి దేవుడిని విడిపించి చెప్తున్నాం అనేక మందికి. ఏమైపోయింది? ఆకాన్ని ఏం చేస్తాడు? ఎక్కడ దాచినాడు? తన గుడారము, తన దేరాల మధ్యలో, తన ఇంట్లో, తన గుడారములో తవ్వి అక్కడ దాచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఎక్కడ తీసుకొని రావాలా? దేవుడి సన్నిధికి తీసుకొని రావాలి. అంటే దాని అర్థమేమి? దేవుడికి సాక్ష్యం చెప్పి నీవు రక్షణ పొందుతున్నట్టు ఇంకొని తీసుకొని రావాలి. ఎందుకంటే నాకు దేవుడు మేలు చేస్తాడు. అందువల్ల దేవుని సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాను ప్రభా అంటే నీకు నిండైన దీవెన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాటి మట్టి పాలు చేయకూడదు. హల్లెలూయా. నేను అంటే మట్టి పాలు చేసి ఇక్కడికి వచ్చింటానా? చెప్పండి. నన్ను రక్షించి మరణించి రక్షించాను. నేను సంకనే విడిపించాను. నన్ను మరణించి విడిపించాను దేవుడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఒకరి ఇంట్లో చూసినాను సంఘాన్ని. కూర్చుంటే మాట్లాడు, రా దేవుడు పిలుస్తాను రా. హల్లెలూయా. సువార్త చెప్తున్నాను. దేవుడు మరణించి విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు విడిపించిన వాడు దాచిపెట్టినావా? మధ్యలో దాచిపెట్టినావా? సంకర వలన ముడి తెచ్చాడు. అవునా కాదా? వాడు దాచిపెట్టాము. దేవుడు చేసిన మేలును వాటి భూమిలో పాతి పెట్టకూడదు. అది ఎప్పుడు నాలుతూ ఉండాలి. నీ నాలుగులో నాలుతూ ఉండాలి. నీ నాలుగు చెబుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని సువార్త చెబుతూ ఉండాలి. అప్పుడు రాను నువ్వు పైకి ఎదుగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి పని చేయకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. కీర్తనలు 76 కీర్తనలు 76 కీర్తనలు 78 కీర్తన 78 అధ్యాయము 11వ వచనం.
ఆయన క్రియలను ఆయన వారికి చూపిన వారు మర్చిపోయేది. హల్లెలూయా. ఏమైందంట వాళ్ళు? దేవుడు చేసిన మేలు. యోర్దానులో చూడండి, యోర్దాను 2 పాలు చేశాడు, సముద్రం 2 పాలు చేశాడు, మన్నాను కురిపించాడు, వాళ్ళు మేఘంతో కప్పబడ్డారు, అగ్నిస్తంభంగా పైన అరణ్యంలో నడిపించబడ్డారు. దేవుడు చేసిన ఏమంట? ఆయన క్రియలను, ఆయన వారు చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. దేవుడు మర్చిపోయారు కనుక అరణ్యములో కలిసిపోయినారు. అరణ్యములో ఎంతమంది? 2 పోయారు. సుమారు 10 లక్షల మందిలో యెహోషువను కాలేబు మాత్రమే పోయినారు. యెహోషువను కాలేబు మాత్రమే కనాను దేశానికి పోయారు. ఎవరు పోలా. ఏమైపోయినారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఒకే ప్రాణంతో తాగిన వారు, ఒకే బంధు చేతులు ఉంచిన వారు, ఎర్ర సముద్రంలో నడిచిన వారు, మేఘంతో కప్పబడిన వారు, అగ్ని సముద్రం నడిపించబడిన వారు, దేవునితో మన్నాను తిన్నవారు. ఏమైపోయారు వాళ్ళు? చెప్పండి, చెప్పండి, ఏమైపోయినారు? చూడండి, నేను వాక్యం చెప్తూ పిల్లారా, ఆయన క్రియలను, ఆయన వారు చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి అరణ్యం కలిసిపోయారు. రాస్తావా దేవుని కార్యాన్ని? దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆలోచన చేసుకోండి. గుణమించి ఎన్నో కార్యం, మరణం నుంచి, యాక్సిడెంట్ల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి దేవుడు మనకు పైకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆలోచించి నువ్వు కన్నీటితో ఉన్నప్పుడు నేను సమాధానపరిచిన దేవుడు. హల్లెలూయా. ఏ సహాయం లేనప్పుడు నేను ఉన్నాను భయపడకు చెప్పిన దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల అందరూ మనకు శత్రువైనప్పుడు, మనం నిందించినప్పుడు, మనకు ఏది లేనప్పుడు దేవుడు మనం ఆదరించడం చూస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మర్చిపోయాడు. ఆయన క్రియలు మర్చిపోయారంట. హల్లెలూయా. ఆకాను డేరాల మన దాచిపడినట్టు మన హృదయంలో దాచిపడిపోయారు. దేవుని మహిమపరచాలా? ఆమేన్. దేవుని ఎప్పుడు మహిమపరుస్తావో నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటావు. ఆమేన్. దేవుని మహిమపరుస్తూ ఎప్పుడు మహిమపరుస్తావో నువ్వు ఎదుగుతూ ఉంటావు. హల్లెలూయా. రోజు కొత్త మాటలు తెలుసుకోవాలా, కొత్త విషయాలు నేర్చుకోవాలా. లోకంలో కాదు, ఉరికిలో కాదు, కంపులో కాదు, బైబిల్. కొత్త విషయం నేర్చుకోవాలి. మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, పరిశుద్ధ సహవాసం చేయాలి, ప్రార్థనతో సహవాసం చేయాలి. ఆ సహవాసం ఏం చేస్తుందంటే మంచిది నేర్పిస్తుంది. హల్లెలూయా. మంచి క్రియలు నేర్పిస్తుంది. తాగిపోతాం చేస్తే తాగిపోతాం వస్తుంది, తిరిగిపోతాం వస్తుంది, లోకంతో తిరిగి వచ్చేస్తే లోకం తిరిగే బుద్ధి వస్తుంది. ప్రార్థన బలతో చేస్తే ప్రార్థన చేసుకుంటామా అని బుద్ధి వస్తుంది. ఆ క్రియలు ఎలా ఉంది? చూడండి, రెండో విషయం చూడండి. రెండోది ఏమి? బంగారము. రెండోది ఏమి? బంగారము. బంగారం మనకి అంటే పరిశుద్ధానికి సూచనగా ఉంది. ఏమిటి? పరిశుద్ధానికి సూచనగా ఉంది. నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? హల్లెలూయా. లేదు, పరిశుద్ధం లేకుండా పాపాన్ని లోపల దాచిపెట్టుకున్నావా? అది కుటుంబాన్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఫోన్కి లాక్ పెట్టేవాళ్ళు. ఇంటికి వస్తే లాక్ పెడతారు, భార్య మా ఫోన్ చూడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే అది కనెక్షన్ అన్ని తెలిసిపోతుంది కదా, అది కనెక్షన్ అన్ని తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన తొందర వేదను ఒక ఆయన ఉంటాడు, ఒక కూతురు కొడుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఊళ్ళో అంతా ఒక 5 కనెక్షన్ పెట్టుకోవడం. బిఎస్ఎన్ఎల్, టాటా, లేదే బిఎస్ఎన్ఎల్, టాటా, ఇంకా చెప్పాను జియో, ఎయిర్టెల్, చెప్పాను ఇంకా ఇట్లా 5 కనెక్షన్ పెట్టుకున్నాడు, గ్యాస్ కనెక్షన్ లాగా.
ఇంటికి వచ్చినప్పుడు లాక్ చేస్తాను ఫోన్, ఇంటికి వచ్చినప్పుడు లాక్ చేస్తాను. అలాంటి పాస్ట్ మళ్ళీ ఎవరైనా హల్లెలూయా. అలాంటి వారి తల మీద చేపెట్టి నీకు దీవెన వస్తుందా? ఎవరిని తల మీద చేపెట్టారు? ఎవరిని తల మీద చేపెట్టారు? ఎవరి తల ఇవ్వద్దు. ఎవడు లోకం తిరిగి మనం వెళ్ళొచ్చు చూడండి, నక్కవచ్చు. ఎవరిదైనా మన తల ఇవ్వద్దు, మీ ఆయుస్తో తగ్గిపోతుంది. ఎవరిదైనా మన తల ఇవ్వద్దు. ఎవరు తల ఇవ్వాలని చెప్తారు. ద్వితీయోపదేశకాండం త్వరగా టైం అయిపోయింది. ఒక గంటకి పిలుచుకున్నాను. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఇది బాగా అర్థం చేసుకుని మీరు. అప్పుడు ఎవరంట? అప్పుడు ఎవరి రావాలి? నువ్వు యాజకుడైన లేవీయుల దగ్గరికి రావాలా? యెహోవా దేవుని నామంలో దీవించుటకు ఆయన ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. యాకోబు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. యాకోబు 12 పిల్లలు. వారి ఒక్కొక్క గోత్రాన్ని సృష్టించారు. 12 గోత్రములో లేవీ గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరంట? లేవీ గోత్రం. వాళ్ళు ఎవరు? యాజకులు. వాళ్ళు మాత్రం దేవుని పని చేస్తారు. వారు దేవుని మందిరం పని చేస్తారు, దేవుని పూడుస్తారు, దేవుని పని మాత్రం చేస్తారు. ఆ లేవీయులను దేవుడు చూడండి, యెహోవా సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునేను. ఎవరిని? యాకోబు 12 గోత్రాలు ఉంది, యూదా గోత్రం ఉంది. కానీ ఆ గోత్రంలో 12 గోత్రములో ఒక గోత్రాన్ని ఎంచుకున్నారు, లేవీ గోత్రులు. ఎవరిని? లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ లేవీయులను తల మీద చేపెట్టి నేను ఆశ్రయించాను. హల్లెలూయా. ఆ లేవీయులు పెట్టాలా? ఇప్పుడు ఆ లేవీయుడి సేవకుడే పాపం చేస్తున్నారు. హల్లెలూయా. అందరూ పాస్టర్ కాదు, తల పెద్దలు తన చరిత్రలోని బైబిల్లో పాస్టర్ కాదు. ఎవరు దేవుడు ఏర్పరచుకున్నాడో వారి మీదకి ఆత్మాభిషేకం ఉంటుంది. యేసు వాళ్ళ ఉంటారు, యేసు వాళ్ళు నివసిస్తారు. హల్లెలూయా. వారి దగ్గర తల ఇవ్వాలి. అయ్యా నన్ను బ్లెస్ చేయి, నన్ను దీవించండి. వాళ్ళ దగ్గర తల ఇవ్వాలి. హల్లెలూయా. రెండు పాటలు పాడి శబ్దంగా పాటలు పాడి శబ్దంగా ప్రార్థన చేస్తుంది. నేను తలెస్తే వాడి మీద రోగం అంతా నీకు వచ్చేస్తుంది, వాడి బుద్ధి అంతా నీకు వస్తుంది. ఒకరు వేసుకుని చెప్పులు మీరు వేసుకోవద్దండి. ఒకరు వేస్తున్నారు బాగా వినండి. ఒకరు వేసుకుని చెప్పులు మీరు వేసుకోవద్దండి. ఒకరు వేసిన వస్త్రం మీరు వేసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు అంతా మీకు వస్తారు. అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కచెల్లెలు ఉండొచ్చు. పరిశుద్ధలా వేసుకోండి. వాళ్ళ పరిశుద్ధ నీకు వస్తుంది, వాళ్ళ తగ్గింపు నీకు వస్తుంది, వారి దీవెన మీకు వస్తుంది, వారి ఆశలు మీకు వస్తుంది. అది నాక ఎవరిన వాళ్ళు వేసుకోలేకపోతే వాళ్ళ దరిద్రం కూడా నీకు వస్తుంది, హల్లెలూయా. అందువల్ల నీ చెప్పులు నువ్వే వేసుకో, నీ వస్త్రం నువ్వే వేసుకో. హల్లెలూయా. చెడు పిల్లారా, వాళ్ళు బంగారాన్ని పోయి ఆ ధరల మధ్యలో దాచిపెట్టారు. పరిశుద్ధాన్ని, నా యేసుక్రీస్తు పరిశుద్ధం. ఆ పరిశుద్ధ గురించి అనేక మంది చెప్తాను. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అడవిలో ఒలివి చెట్టు వలె, పచ్చని చెట్టు వలె మనం ఉండాలా? అన్నీ ఒలివి చెట్టు కాదు, ఒలివి చెట్టు ప్రత్యేకత ఉంది. ఒలివి చెట్టు సముద్రం కలిగినది. దావీదు, నేనైతే దేవుని మందిరము పచ్చని ఒలివి చెట్టు వలె నాటబడి ఉన్నాను. పచ్చని ఒలివి చెట్టు వలె నాటబడి ఉన్నాను. ఒలివి చెట్టు ప్రత్యేకత ఏమి అంటే వాటికి మరణం లేదు. సృష్టిలో శ్రేష్టమైనది ఒలివి చెట్టు, సృష్టిలో శ్రేష్టమైనది. ఆమేన్. హల్లెలూయా. వెండి అంటే
విమోచన. దేవుడిని విమోచించాడు. హల్లెలూయా. దేవుడిని రక్షించాడు, అపాయం నుంచి రక్షించాడు, పాపం నుంచి రక్షించాడు, కష్టాల నుంచి రక్షించాడు. వాటిని మనము దాచుకోకూడదు పిల్లారా. వాటిని అనేక మంది చెప్పాలి, అనేక మందికి చెప్పాలి, అనేక మంది ఆత్మను తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుడు పనిచేసేవారంటే చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ ఎవరు ఎక్కువ క్రియ చేస్తారంటే, ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ క్రియ చేస్తారు, ఎక్కువ పని, ఎక్కువ శక్తిని ఇస్తారు. హల్లెలూయా. ఎక్కువ శక్తి. చాలా మంది ఇలాంటి అభిషేకం నాకు కావాలి. చాలా మంది పాస్టర్ ఇలాంటి అభిషేకం నాకు కావాలా? పరిగెత్తేవాలంటే పరిశుద్ధాత్మకి ఇష్టం. ఆమేన్. పరిగెత్తేవాలంటే పరిశుద్ధాత్మకి ఇష్టం. దేవుడి గురించి ఎప్పుడు ఎక్కువ చెప్తావో వాళ్ళకి దేవుడికి ఇష్టం చాలా. వాళ్ళు పరిశుద్ధాత్మ చాలా క్రియ చేస్తారు. వాళ్ళు చాలా శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని చెప్పడంలో, విమోచకుని గురించి, ప్రభు గురించి చెప్పడంలో శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. వాటిని దాచుకో, వాటిని దాచుకో. అందుకే ఇశ్రాయేలు ఎరికో ప్రాంతంలో సభితమైన వాటిని తీసుకుని వచ్చి ఆ తీరాల మధ్యలో దాచుకున్నారు కనుక ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడ్డాడు. వాటిని ఒప్పుకున్నా కూడా రాళ్ళతో కొట్టి చంపారు, రాళ్ళతో కొట్టి చంపారు. అందుకే నువ్వు చేసే ప్రతి పని మొగలే వినాలి, మొగలే వినాలి. ఎందుకంటే తండ్రులు కదా, తండ్రులు ఇంటికి యజమాని ఎవరు? ఇంటికి యజమాని ఎవరు? ఇంటికి యజమాని ఎవరు? ఆడవాళ్ళ. అందువల్ల ఇంటికి యజమాని తలగా నేను నిర్మించాను. తల చక్కగా ఉండాలి, తల నీతిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి. మనం ఎట్లన్నట్టు జీవిస్తే మన వంశాన్ని నాశనం చేసేస్తాం. హల్లెలూయా. మన పిల్లల జీవితం పాడు చేసేస్తాం. మన వంశం ఎదగలేకపోతే, వంశం అదలేకుండా పోతుంది. హల్లెలూయా. కారణము పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. దేని మీద వాటిని ఆశపడి, ఆకారంలాగా బంగారం మీద ఆశపడి, వెండి మీద ఆశపడి, వస్త్రం మీద ఆశపడి ఇంట్లో దాచుకున్నాను, ఇంట్లో కాస్త శాపం వచ్చింది. హల్లెలూయా. అందుకే ఓడిపోవడం కారణము, మనం నష్టపోవడం కారణము, మనం ఎదగపోవడం కారణము మన పాపం కాదు. ప్రభులాగా మనం మారాలి. దేవుని అడగాల, ప్రభా నీ పరిశుద్ధ జీవితం నాకు ఇవ్వండి ప్రభా, మీ జీవితం నాకు ఇవ్వండి నాయనా, మీ పరిశుద్ధమైన జీవితం నాకు ప్రవేశపెట్టండి నాయనా. ప్రభుని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు వలె మనం మారాలి. యేసు ప్రభులే మారితే నిందైన దేవుని మనకు వస్తుంది. మన పాపను ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం మనకు వస్తుంది, దేవుని దయ మనకు వస్తుంది, ప్రభు ఆశలు మనకు వస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం మనసులో అనుకునే చాలు, దేవుని ముందు పెడతాడు. అర్థమైంది మీకే? దేవుడు నీ ముందు పెడతాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన ఇచ్చే దేవుడు. లాస్ట్ చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 11వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఏమంట? ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయనకి పాపం క్షమిస్తే, చూడు పిల్లరా, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదం అంటే నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. రెండో నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిన్ను అభివృద్ధి ఆర్థికంగా, ఆస్తిపాస్తులుగా, సొత్తుగా. హల్లెలూయా. నన్ను అడిగేవానికి ఏమి ఇస్తారైనా? భూదిగంతలకు స్వాస్థం నీకు ఇస్తాను. కీర్తన 2వ అధ్యాయం. హల్లెలూయా. చూడండి, ఆ మాట చదివి మనకి క్లియర్ అండి. కీర్తన 2వ అధ్యాయము. నన్ను అడిగేవారికి ఒక అద్భుతమైన మాట చూడండి, 8:2-8. నన్ను అడుగుము, జనములకు స్వాస్థముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగా ఇచ్చేదను. భూమిని సొత్తిచ్చేది ఆయనే, భూమిని సొత్తిచ్చే దేవుడు ఆయన. నన్ను అడుగుము, స్వాస్థమును సొత్తిచ్చే దేవుడు.
ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయనను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి చదువు మన ద్వితీయోపదేశ కాండం 7:13 నీకు ఇచ్చేదనని నీకు ఇచ్చేదనని నీ పితరులతో నీ పితరులతో ఎవరితో? నీ పితరులను అబ్రాహమైన దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవునికి ప్రమాణం చేసినట్టు నీ పితరులు కూడా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వించబడవు. ఆమేన్. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనముల కంటే పిల్లరా, ఈ ప్రాంతములో, ఈ చింతామణి ప్రాంతములో, ఈ బెరిమంచి ప్రాంతంలో నిన్ను దేవుడు ఎత్తుగా పెడతాడు. ఆమేన్. నిన్ను తలగా పెడతాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు ఆయనను ప్రేమించాడు. ఆయన ఎవరు ప్రేమిస్తాడు? దొంగను ప్రేమిస్తాడా? తాగుబోతును ప్రేమిస్తాడా? స్తభించవలను ప్రేమిస్తాడా? పాపలను ప్రేమిస్తాడా? ఎవరు ప్రేమిస్తాడు? చెప్పండి, ఎవరు ప్రేమిస్తాడు? పరిశుద్ధులను ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తాడు? పరిశుద్ధులను ప్రేమిస్తాడు. అలాగే నిన్ను ఆయన ప్రేమిస్తే వీటి దీవెనంతా మీ మీదకి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీటి దీవెనంతా, ఈ మేకల మొత్తం దీవెన మీకు వచ్చును గాక. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించలేదంటే, ఆయన ఎందుకు నిన్ను ప్రేమించలేదు? ఆయన ఎందుకు ప్రేమించలేదు అంటే శాపము, పాపము, లోకము, హల్లెలూయా, సరి ఆశలు, సరి ఇచ్చలు, కామకత్వము, హల్లెలూయా. ఏమంటా? చూసి ఆశించి తీసుకున్నావు. మరి ఏం చూస్తున్నావు? కొంతమంది 2 ఏళ్ళు తోస్తా ఉంటారు. తొయ్యి అది పిచ్చి. అది వచ్చింది మొబైల్ ఫ్రీగా కదా, అదేం ఆ షార్ట్ కట్ వస్తుంది కదా, అది చూసి ఆశించి తీసుకున్నాను. చూడటం వలన పాపం కలుగుతుంది. ఆదమ్మ ఏం చేస్తుంది? దేవుడు తినొద్దు అన్నాడు. చూసింది, ఆశించింది, తినింది. అవునా కదా? ఆ అమ్మనే కదా మనకి ఇంత పాపం. అవునా కదా? హల్లెలూయా. చూసేది ఆపేసాను, చూసే వాళ్ళు పుచ్చుకుంటుంది. హల్లెలూయా. చూసేది ఆపండి. బైబిల్ చూడు, బైబిల్తో మాట్లాడు, బైబిల్తో ఏడు, బైబిల్ వాక్యం ముందు పెట్టి, దేవా నీ మాట నన్ను నెరవేర్చుకుంటాడా, అలా నెరవేర్చలేదా? వాళ్ళు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాక్యం దీవించును గాక. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని కాళ్ళు సమర్పించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.